అందరికీ నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. జగన్మోహన్ రెడ్డి గారు గురించి కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి కానీ ఆలోచించట్లేదని చెప్పేసి ఆయన వ్యవహార శైలి చాలా స్పష్టం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరైనా సరే ఎన్నికల్లో ఓడిపోతే ఒక రాజకీయ పార్టీ కానీ ఒక వ్యక్తి కానీ తమ ఓటమికి కారణాలు ఏమిటి అని చెప్పేసి ఎత్తుక్కుంటారు. కానీ అభివృద్ధిని అడ్డుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పేసి ఆలోచించే దిగజారిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తాం. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయ విభేదాలు ఒక పక్కన పెడితే ఆ రాజకీయ పార్టీ ఉన్న రాష్ట్రం యొక్క ప్రయోజనాలనే ప్రధానంగా చూసి రాజకీయాలు చేస్తాయి. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్వార్థం కోసం ప్రజలు చెంపపెట్టులాగా ఓటమిని ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, వీటన్నిటి కోసం రాష్ట్ర ఆర్థిక పరిమితికి లోబడి రుణాలు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తే నీచంగా అన్ని ఆర్థిక సంస్థలకి ప్రభుత్వం మీద ఒక చెడు అభిప్రాయాన్ని కలిగించే విధంగా లెటర్లు రాసిన దిగజారిన రాజకీయ పార్టీ ఏది లేదని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా 5 సంవత్సరాల్లో ఒక్క పెట్టుబడిని కూడా ఈ రాష్ట్రంలోకి తీసుకురాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి సంతకాలు కాదు చేసింది, పనులు ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అటువంటి పరిస్థితుల్లో సహకరించాల్సింది పోయి లేదు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10 పాలసీలు ఏదైతే ఉన్నాయో, ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ పాలసీ కానివ్వండి, ఫుడ్ పార్క్ పాలసీ కానివ్వండి, వీటిలో ఏదైనా లోపాలుంటే ఎత్తి చూపి ఇగో ప్రభుత్వం తప్పు చేస్తుంది, ఇగో ఈ పాలసీలో తప్పు, ఈ పాలసీ మూలంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుందని చెప్పాల్సిన ఒక ప్రతిపక్ష పార్టీ అటువంటి ప్రయత్నం చేయకోకుండా పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని భయపెట్టే విధంగా ప్రకటనలు చేసి వారికి ఈమెయిల్స్ పంపించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేయటం ఎంతకంటే దిగజారిన రాజకీయ పార్టీ ఈ దేశంలో ఎక్కడ ఉండదని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మొన్నటికి మొన్న నీ పరిపాలనని పూర్తిగా చీకొట్టింది ఈ రాష్ట్ర ప్రజానికం. నీ వ్యవహార శైలి ఏది ఓటమి తర్వాత మీ వ్యవహార శైలి కానివ్వండి, మీ పార్టీ కార్యకలాపాలను కూడా చీకొట్టింది. పులివెందుల్లో మీరు డిపాజిట్ కోల్పోతాం అనే విషయాన్ని కూడా మీరు గుర్తించలేకపోవటం మీ అజ్ఞానం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అడుగంటిపోయినా కూడా మరి ఆయనకున్న రాజకీయ అనుభవంతో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో కానివ్వండి, మరి అదేవిధంగా సహకారం అందిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, మరి తెలుగుదేశం యువనేత లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి పెట్టుబడులు తీసుకొచ్చి ఒకటే లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి ఈ రాష్ట్ర యువతకి ఉద్యోగాలు లేవు అనే లక్ష్యం లేకుండా చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు మాట తప్పం మడమ తిప్పం అని చెప్పేసి గొప్పగా చెప్పుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి ఇస్తానని చెప్పేసి ఆఖరికి ఒక్కరికి ఇచ్చి చేతులు కడుక్కుందని చెప్పేసి మనం చేస్తాను. ఆఖరికి 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పేసి, లేకపోతే ఫ్యామిలీ మ్యాపింగ్ అని చెప్పేసి, మరి పెన్షన్లు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కోసేస్తే మరి ఈ ప్రభుత్వం తల్లికి వందనంలో ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం ఏం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. నేను ఒకళ్ళు కాదు, ఒక ఇంట్లో అయితే పేపర్లో చదివాం 10 మందికి ఇచ్చారని చెప్పేసి కూడా మేము చదువుతున్నాం. ఆ విధంగా సంక్షేమకాన్ని అదేవిధంగా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనం చేస్తాం. ఇంకో పక్క పెన్షన్లు ఏదో తీసేశారని చెప్పేసి గగ్గోలు పెడతా ఉన్నారు. మీలాగా భారం తగ్గించుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేయదని చెప్పేసి మనం చేస్తాను. కానీ మీరు డబ్బులు తీసుకుని మీ నాయకులు కానివ్వండి, మీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి 40,000 50,000 లంచం తీసుకుని దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి ఏదైతే పెన్షన్లు ఇప్పించారో అవి రీవెరిఫికేషన్ మాత్రం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.
రీవెరిఫికేషన్లో అనర్హత ఉన్న వాళ్ళకే తీస్తాం తప్పితే అర్హత ఉన్న వాళ్ళు ఒకవేళ అధికారులు తప్పు చేసినా కూడా మళ్ళీ పునఃపరిశీలింపజేసి అర్హత ఉంటే వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కూడా అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా దయచేసి ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం పనిచేయండి, కానీ అబద్ధాలనే పునాదులు చేసుకుని ప్రజల్లో అబద్ధాలని సృష్టింపజేసి మరి రాజకీయ పబ్బం గడుపుకుంటాం మీ దిగజారుడుతనం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, వేదిక పై ఉన్న కుటుంబ పెద్దలు, వేదిక ముందున్న ఇక నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రస్తావించవలసినటువంటి అంశం సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ ఒక జిల్లా యూనిట్గా ఈ కమిటీలు వేసుకోవడం, మెయిన్ కమిటీ కానివ్వండి, 17 అనుబంధ సంస్థ కమిటీలు కానివ్వండి, వీటిపైన ముఖ్యంగా చర్చించవలసినటువంటి వేదిక ఇది. అయితే మీరు చూసినట్లయితే నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఏ విధంగా జిల్లాలో కీలక పాత్ర పోషించేవారో గమనిస్తూ వస్తున్నా. అయితే పూర్వం జిల్లా నాయకత్వం అనేది చాలా బలంగా ఉండేది. తెలుగుదేశం పార్టీలో ఒక అటానమీ ఉండేది. జిల్లా యూనిట్గా తీసుకుంటే ఒక కుటుంబం మాదిరిగా చాలా ఆహ్లాదకర వాతావరణంలో నాయకులంతా కూడా కలుసుకునేవారు తరచు. అయితే కాలక్రమేపీ జిల్లా యూనిట్ ఉందా, జిల్లా నాయకులు అనేవారు ఉన్నారా, లేకపోతే పూర్తిగా ఒక కాన్స్టిట్యున్సీకే పరిమితం అయిపోయారా అనేది ఇక్కడ గమనించవలసిన విషయం. అయితే ఎవరు ఇప్పుడు మన కమిటీ వేసుకున్నా, ఎవరు నాయకులుగా మనం ఎన్నుకున్నా, రానున్న రోజుల్లో ఈ జిల్లా యూనిట్కి ఆ పూర్వ వైభవం తీసుకురావాలని, ఆ పూర్వం ఉన్నటువంటి వాతావరణం తీసుకురావాలని చెప్పేసి వారిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మా సోదరుడు వాసు గారు చెప్పినట్టు కార్యకర్త బలంగా ఉన్నప్పుడే మన పార్టీ బలంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మాకు ఇక్కడ 2 నియోజకవర్గాలు, 3 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కాకుండా ఆ పొత్తులో వేరే పార్టీలు కూడా జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మన కార్యకర్తలని రాజానగరం కానివ్వండి, నిర్భవలు కానివ్వండి, ఈ నియోజకవర్గాల్లో మరింత కాన్సన్ట్రేషన్ మన అధిష్టానం పెట్టాలని చెప్పేసి వారిని కోరుతున్నాం. దయచేసి మీరు పార్టీ పోస్టులు కానివ్వండి, ఇప్పుడు ఈ జిల్లాలో కానివ్వండి, అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఇప్పుడైతే ప్రతిపాదనలు ఇమ్మన్నారు మనందరినీ. సో ఈ 2 నియోజకవర్గాల నుంచి కొంచెం భావంతో మిగిలిన కాన్స్టిట్యున్సీ నాయకులు కూడా ఒప్పుకొని మాకు కొంచెం పెద్దపీట వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకా మొన్న డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తామండి మన పార్టీతో. అంటే ప్రభుత్వం పరంగా ప్రభుత్వం ఏ విధంగా ఉంది, పనితీరు ఎలా ఉంది అని అడిగాం. అందరినీ మీకు పథకాలు అందనియా లేదా అని అడిగాం. అయితే చాలా మంది ప్రభుత్వం బాగుంది అని చెప్తూనే వారి వ్యక్తిగత సమస్యలు చాలా చెప్పారు. అంటే ఇళ్ల స్థలాలు కానివ్వండి, లేకపోతే పెన్షన్లు కానివ్వండి, ఇటువంటి ఎన్నో సమస్యలు ప్రతి ఇంట్లో ఉన్నాయి. అయితే మనం ప్రభుత్వ పరంగా మనం ప్రజల వద్దకు వెళ్ళి డోర్ టు డోర్ తిరిగి దాదాపు మన నియోజకవర్గాల్లో 100% చేసిన నియోజకవర్గాలు ఉన్నాయి, 90% మేము చేస్తాం. సో ఇవన్నీ ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఎలా చేస్తుందని చెప్పేసి మనం అడుగుతున్నాం. దాన్ని బట్టి ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ ప్రభుత్వం ఏ విధంగా చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అదే ప్రక్రియ మన పార్టీ పరంగా సభ్యత్వం ఉన్న ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళి, సభ్యత్వం ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబీ సభ్యుడి దగ్గరికి వెళ్ళి పార్టీ పరంగా కూడా మనం అడగవలసిన అవసరం ఉందేమో అని నా భావన. అంటే డోర్ టు డోర్ మనం ప్రజలకు చేస్తున్నాం, కానీ ముందుగా మన కార్యకర్తలు పట్టించుకుంటున్నామా, వారి అవసరాలు ఏంటి, వారి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది పార్టీ పరంగా కూడా మనం కార్యక్రమం చేపడితే బాగుంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా పెద్దలకు సూచిస్తున్నాం. ఏదేమైనప్పటికీ అంటే రామారావు గారు మన పార్టీ పెట్టిన మోటో ఏంటో అంచెలంచెలుగా మనం ఎప్పుడు అలా బలపడుతూనే వెళ్తాం తప్ప మనకి బలహీనత అనేది ఉండదు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా మనం 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా
మన కార్యకర్తలు ముందు పెట్టుకుని మనం నడిస్తే తప్పనిసరిగా మందే విజయం అని చెప్పేసి మరొకసారి పెద్దలకు ఎందుకంటే మేము కూడా ఏదో వారసత్వం ఉంది కదా అని చెప్పి హక్కు కింద తీసుకొని వచ్చేసి కుర్చీలో కూర్చోలే, కష్టపడ్డాం, ప్రజల్లో తిరిగాం, కార్యకర్త కష్టాన్ని తెలుసుకున్నాం, క్షేత్రస్థాయి నుంచి పనిచేసి ఈ రోజు ఇక్కడికి రాగలిగాం. కాబట్టి ప్రతి కార్యకర్త ఒక కష్టం తెలిసిన నాయకులు ఇక్కడ ఉన్నారు. Please subscribe our channel AP Power News.